హాయ్ అండి, అందరికీ నమస్తే. ద్వారపు టెంపుల్ అండి, అలాగే ఆంధ్ర శబరిమల అని కూడా అంటారు. మనకు మెయిన్ ఎంట్రన్స్లో అర్ధనేశ్వర దర్శనం అయితే చేసుకోవచ్చు అండి. అలాగే వచ్చిన తర్వాత కుడివైపుేమో సుబ్రహ్మణ్య స్వామి, ఎడమవైపుేమో విఘ్నేశ్వరుడు దర్శనం ఇస్తారండి. మనకి అక్కడ పులి హెడ్ ఉంది కదండి, హెడ్ ద్వారంగా వెళ్తే కింద అమ్మవారి దర్శనం కూడా జరుగుతుందండి. అమ్మవారి కింద ఉన్నారండి. అలాగే మనం మెట్లు ఎక్కితే మనకి పంచముఖాంజనేయ స్వామి కనిపిస్తారండి. ఆయనకి ఆపోజిట్లో పంచముఖాంజనేయ స్వామికి అయ్యప్ప స్వామి గోపురం అయితే కనిపిస్తుంది. కింద అయితే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందండి. అయ్యప్ప స్వామి వారు లోపల ఉన్నారు. మన ఫోటో తీయనివారు కదా, అందుకు బయట పిక్ తీసాను. చూడండి, అందరూ దర్శనం చేసుకొని వెళ్తున్నాం. అలా వస్తుంటే మనకు కుడివైపుని మనకి పంచముఖ వినాయకుడు అయితే కనిపిస్తారండి. కొంచెం అలా ముందుకెళ్తే బాబాగారి టెంపుల్ అయితే కనిపిస్తుందండి. బాబాగారి టెంపుల్ దగ్గర లోపలికి వెళ్తే మనకు విష్ణుమూర్తి శాస్త్రం అయితే కనిపిస్తాను. అలాగే శనీశ్వరుడు, ఆయనకి శనీశ్వరుడికి ఆపోజిట్లో అయితే నవగ్రహాలు కనిపిస్తాయండి. దర్శనం చేసుకోవచ్చు. చూస్తే మనకి లింగ దర్శనం కూడా జరుగుతుందండి. తర్వాత పక్కనే నటరాజ స్వామి, అది ఈ టెంపుల్ వచ్చేసి అద్దాల గుడి అంటారండి. చాలా బాగుంటుంది. లోపలైతే ఫోటో తీయడం కదండి. ఎటు చూసినా గుళ్ళు దేవుడే కనపడతారండి. మన వారు కూడా ఒక్కసారైనా చూడండి. ప్లేస్ చూడవలసిన ప్లేస్ కూడా రోజు నిత్యాన్నదానం కూడా జరుగుతుందండి.